अस्मद्गुरुभ्यो नमः। कौण्डिन्यान्वय संजातं गोपालार्यपदाश्रितम् अप्पलार्य गुरुं वंदे रामायण శిరోమణిం. భగవంతులరా, ఒకప్పుడు 73-74 ప్రాంతాల్లో కాకినాడలో దసరా పండుగ సందర్భంగా ఒక పెద్దల్ని దేవీతత్వం మీద ఉపన్యాసం చెప్పమని పిలిచారు. వాళ్ళంతా ప్రధానంగా ఆశించింది ఏమిటంటే కాళికాదేవి కానీ లలితా త్రిపుర సుందరి కానీ చెప్పి చక్కగా ఆ సాంప్రదాయాలను పిలవచ్చు కదా. కానీ వాళ్ళు పని కట్టుకుని చమత్కరించడానికి అన్నట్టుగా శ్రీమద్ రామాయణ శిరోమణి అయిన వైకుంఠవాసులు శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని ఆహ్వానించుకున్నారు. అక్కడ అద్భుతమైన ఉపన్యాసాలు 6 రోజులు చెప్పారు. శ్రీతత్వము, భగవతత్వము అని చెప్పి దసరాతోటే ప్రారంభించి పరమాత్మతత్వము, దేవీతత్వాన్ని అద్భుతంగా చెప్పారు. గ్రంథం కూడా వచ్చింది. మరి ఎంతమంది సంపాదించుకున్నారో తెలియదు. అలాగే ఏ తత్వాన్ని గురించైనా చెప్పే లక్షణం పెద్దల దగ్గర సంపాదించుకుని వారి స్ఫూర్తితోటే ఈ వేదపాదస్తవం కూడా పరమశివుల వారి మీద జైమిని మహర్షి చేసిన స్తోత్రాన్ని మనం చెప్పుకుంటున్నాం. అది గమనించండి. ఇక 51వ శ్లోకం ఏమిటంటే, దాతారం జగతాం ఈశం దాతారం సర్వసంపదాం నేతారం మరుతాం వందే జేతారం అపరాజితం. ఇది మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ స్తోత్రం ప్రసిద్ధి చెందనిది కనుక రకరకాల చోట్ల ఉంది. వారి ప్రతిలో ఉంది, మరో చోటు ఉంది. కానీ వాళ్ళ పద్ధతులను అనుసరించి కొన్ని శ్లోకాల మార్పులు చేయడం జరిగిపోయింది. అంతేకాకుండా దాని వ్యాఖ్యానం కూడా మూల వ్యాఖ్యానం మూల నారద పురాణం చూస్తే తప్ప దాంట్లో కూడా క్లుప్తంగా దొరుకుతుంది. అంచేత మరి ఎందుకు పెద్దలైన వాళ్ళు ఇంత అద్భుతమైన స్తోత్రం ఉంటే మరి ఎందుకు ఎన్నుకోవట్లేదో తెలియదు. యాదృచ్ఛికంగా మాకు లభించిన అవకాశం. నారద పురాణాన్ని అనువాదం చేయమని చెప్పి తిరుపతి దేవస్థానం అప్పచెప్తే కొంతవరకు చేశాం. తర్వాత వాళ్ళు పక్కన పెట్టడం జరిగింది. కారణం తెలియదు. కానీ ఇది మాత్రం మాకు ఉపయోగించింది. దాతారం జగతాం ఈశం దాతారం సర్వసంపదాం నేతారం మరుతాం వందే జేతారం అపరాజితం. దాతారం జగతాం, జగత్తు అంతటికి కూడా దాత, సృష్టికర్త అని లేదు. దాత ఎవళ్ళకి ఏం కావాలో అది అందించే పరమాత్మ. ఈశం జగతాం ఈశం, జగత్తుకంతటికి కూడా పరిపాలకుడు. పరిపాలన రకరకాలుగా ఉంటుంది. దాతారం సర్వసంపదాం, అన్ని రకాల సంపదలు కూడా ప్రసాదించువాడు. నేతారం మరుతాం, ఆయన మరుద్దేవతలకందరికీ కూడా నాయకుడు. మరుతో వైవిష అని మరుత్తులు వైశ్య జాతికి చెందిన వాళ్ళు. మరుత్తులకే రుద్ర శబ్దంతో పేరుంది, అది విశేషం. అంచేత నేతారం మరుతాం వందే. హనుమంతుణ్ణి రుద్రవీర్య సముద్భవ అంటే కొంతమంది సాంప్రదాయజ్ఞులు ఒప్పుకోరది. మరి మరుద్దేవత సంబంధం కదా. మరి మరుతో వైవిష అని చెప్పి మరుతులు కూడా వాళ్ళంతా ఉన్నప్పుడు మరుతులు కూడా రుద్ర శబ్దంతో ఉంది. అది మరి గమనించలేమి. ఎక్కడా కూడా వ్యతిరేకంగా శాస్త్రములు ఎక్కడా చెప్పవు. చెప్పే ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు తలతెక్కవద్ది ఏదో చెప్పుకుంటూ వెళ్ళొచ్చేమో తప్పించి ఎక్కడో కొన్ని వాక్యాలకి ఇంచేత బాలేవ రమతే అంది. సీతాదేవి ఎలా ఉందయ్యా అంటే బాలవలే ఆనందపడిపోతుంది రాముడితోటని. దాన్ని పట్టుకుని ఓ మహానుభావుడు బాలాత్రిపుర సుందరి అమ్మవారే ఆయన సీతాదేవి పరమేశ్వరుడే రాముడిగా వచ్చాడు. ఇలా మొదలెట్టి చెప్తారు కొంతమంది మహానుభావులు. నమస్కారం వాళ్ళకి. ఇక్కడ దాతారం సర్వసంపదాం జగతాం ఈశం, ఇది విశేషం. దీంట్లో ఒకటి ఏమిటంటే జేతారం అపరాజితం అన్న పదం ఉంది, చూచారా? నేతారం మరుతాం వందే జేతారం అపరాజితం. ఇది ఋగ్వేద మంత్రంలోని వాక్యం. ఇక్కడ 1వ మండలంలో వస్తుంది.
ఇంద్రుడిని స్తోత్రం చేస్తూ చెప్పే మంత్రం ఇది. సఖ్యేతే ఇంద్ర వాజిన మా భేమ శివసస్పతి త్వాం అభిప్రణోనుమ జేతారం అపరాజితం. శివసస్పతే ఇంద్ర, ఓ బలశాలి, అత్యద్భుతమైన బలము కలిగినవాడ, బలప్రదాత ఇంద్ర, తే సఖ్యే నీ అనుగ్రహ ప్రయుక్తమైన స్నేహము చేత. హనుమంతుడు రాముడు నాకు స్నేహితుడు, చాలా బాగా తెలుసు అన్నాడు. కానీ స్నేహం ఎలా వచ్చింది? ఆయన అనుగ్రహం చేత వచ్చింది. వెంటనే సీతమ్మ దర్శనం కాగానే దాసోహం కోసలేంద్రస్య మాట మార్చాడు. రామస్య సఖ అని చెప్పుకున్నాడు ముందు మాత్రం. ఒక్కసారి సీతమ్మను చూడగానే దాసోహం కోసలేంద్రస్య. అలాగా నీ అనుగ్రహ ప్రయుక్తమైన స్నేహం కారణం చేత తే సఖ్యే వాజిన, అన్ని భోగములు అనుభవిస్తాం, అన్నవంతులమవుతాం, వీర్యవంతులమవుతాము, రకరకాల సంపదలు పొందుతాము. మా భేమ, శత్రువు అన్నవాడి పదం మాకు దగ్గరకు ఉండదు. మాకు ఏ శత్రువు వల్ల బాధ ఉండదు. మేము శత్రువుని అనుకునేవాళ్ళు ఉండరు, మమ్మల్ని శత్రువు అనుకునేవాళ్ళు ఉండరు, భయం అన్నది ఉండదు. త్వాం, నువ్వు ఎలాంటి వాడివి? అభయప్రదుడివి. అలాంటి నిన్ను అభిప్రణోనుమ, ఎప్పుడూ కూడా అన్ని రకములుగా అభిముఖంగా ఉండి నిన్ను మేము స్తోత్రం చేస్తుంటాము. అది అయ్యా, ఎలాంటి వాడివి నువ్వు? జేతారం, యుద్ధంలో ఓడిపోవడం అన్నది లేవు. కొన్ని చోట్ల వాళ్ళ శక్తులకి తల దించాల్సిన పని ఉంటుంది. అందుకని జేతారం, ఓడిపోని వాడివే, ఓడినట్టుగా ఉంటావు. అపరాజితం, పరాజయం నీది కాదు, ఎప్పుడూ చిట్ట చివరికి నీదే జయము. అలాంటి నిన్ను మేము స్తుతిస్తున్నాము. ఇక్కడ దాతారం అన్న చోట కొంతమంది మార్చి ఏమన్నారంటే త్రాతారం అని మార్చారు, రక్షకుడు అన్నారు. ఇది పాట భేదము. నారాయణ అనువాకంలో ఇదొకటి ఉంది. ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణో అధిపతి. అక్కడ చెప్పారు ఈ మాట. మరుతాం నేతారం, మరుత్సంజ్ఞ దేవతలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నాయకుడు అని అర్థం. అక్కడ ఋగ్వేదమే ఇంకో చోట ఇలాంటిదే చెప్తుంది. రాస్వాపిత మరుతాం సుమ్నాం అస్మి. రాస్వాపిత మరుతాం, ఓ పిత మరుతాం, రుద్రులందరికీ కూడా మరుతులందరికీ తండ్రి. రాస్వ సుమ్నం అస్మి, మా అందరికీ కూడా అద్భుతమైన సుఖాన్ని ప్రసాదించవయ్యా. అంతేకాదు ఇమం పిత్రే మరుతాం వచ స్వాదో స్వాదీయో రుద్రాయ వర్ధనం రాస్వాచనో అమృతమర్థ భోజనం త్మనే తోకాయ తనయాయ మృళయ. ఇది బాబు, పితృదేవతలకందరికీ అది కూడా అధికారి అయిన నీవు. అంతేకాదు మరుద్దేవతలకి తండ్రివి నీవు. స్వాదు అయినటువంటి చక్కటి లక్షణం కలిగిన వాడివి. మేమంతా వృద్ధి చెందాలని నిన్ను ప్రార్థన చేస్తున్నాం. రాస్వాచ నో అమృత మర్త భోజనం, మరణశీలము కాని భోజనం ఏది ఉంటుందో అలాంటిది మానవలోకంలో కూడా మాకు అందించు. తమనే తోకాయ తనయాయచ, మా సంతానానికి మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా. తోకమంటే సాధారణంగా మనవాళ్ళు అంటారు కాదు, తోకమంటే సంతానము, తనయ అంటే ఆ సంతానాన్ని విస్తరించేవాడు మనవుడు తర్వాత తరాల వరకు. ఇది జేతారం అపరాజితం. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఇది వేదవాక్యం అని చెప్పి. ఇలాగా ఆ శ్లోకం చెప్తే ఆ శ్లోకం వల్ల ఏమిటంటే మనకి భయ నిర్మూలన, భయం అన్నది తొలగిపోతుంది. ఎలాగా? ధాతారం జగతాం ఈశం ధాతారం సర్వసంపదాం నేతారం మరుతాం వందే జేతారం అపరాజితం. ఇది శ్లోకం. ఇక తరువాతి ఇంకో శ్లోకం ఉంది. ఏమిటది? తం త్వా అంతక నేతారం వందే దదాతి విధతే యూయం. తం త్వాం అంతక నేతారం వందే మందాకినీధరం దదాతి విధతే యూయం ఇమాం త్రీణి విష్టపే. దీన్నే మళ్ళీ పాఠాంతరంలో విష్టపాన్
అని కూడా మారుస్తుంటారు కొంతమంది. ఎలాగా త్వాం అంతక నేతారం వందే, యమునికి కూడా నాయకుడివయ్యా నువ్వు. ఎంచేతంటే చెప్తాడు యముడు ఒక చోట, విష్ణు భక్తుల జోలికి వెళ్ళకు. మొట్టమొదటి భాగవతోత్తముడు ఎవరయ్యా విష్ణుకి ఇష్టమైన వాడు? పరమశివుల వారు. నిరంతరం రామనామం జపిస్తుంటాడు. అందుకని ప్రభురహం అంజనునాం నచ వైష్ణవానాం అంటాడు భాగవతంలో. వాళ్ళకి అంటే విష్ణు సంబంధమైన సంబంధం కలిగిన ఎవళ్ళ జోలికి మాత్రం వీడు వెళ్ళకండి అంటారు యమధర్మరాజు తన భటులతోటి. అందుకని అంతక నేతారం వందే మందాకినీధరం. గంగాదేవి దిగి వస్తూ ఉంటే ఈ కథ మీకు అందరికీ తెలిసినదే. భగీరథుడి కోసం ఆ మందాకిని కిందకు వచ్చింది. వచ్చేప్పుడు గంగ అహంకరించింది, నన్ను భరిస్తారా వీడు చూస్తా కదా అని చెప్పి దూకింది. స్వామివారు తన జటాజుటంలో బంధించి వేశాడు. మందాకినీధరం అక్కడ అట్టే పెట్టాడు ఆవిడ్ని. దదాతి విదదే యూయం ఇమాం త్రీణి విష్టపే. ఇక్కడ ఉండే చక్కటి 3 రకాల సంపదలు, 3 రకాల లోకాల భోగాలు అన్నీ ఇచ్చుగాక. ఇది కూడా ఋగ్వేద మంత్రంలోంచి భాగము. ఇమాని త్రీణి విష్టప తాని ఇంద్ర విరోహయ శిర తతస్య ఉర్వరం ఆంగ్ ఇద మే ఉపఉదదే. ఓ ఇంద్ర, ఇమాని త్రీణి విష్టపాని, మీ 3 ఉన్నాయి చూచావా త్రివిష్టపములు. ఏమిటవి? దివి భువి అంతరిక్షం. తాని విరోహయ విరోచయ, వాటిని ప్రకాశింపజేయి, వాటిని వృద్ధి చెందించు, ఉత్పాదన చెందించు. తత శిర ఉర్వరాం ఆత్ మే ఉపదదే. దీనికో చక్కటి కథ ఉంది. ఇలా చేసేటప్పుడు కేశములు తొలగిపోతాయి మా పితృదేవతలకి. అలాంటి శిరస్సును కూడా సక్రమంగా అట్టేబెట్టు, వారి క్షేత్రాన్ని పవిత్రం చెయ్యి. ఆ తర్వాత మేమంతా కూడా వారి సంతానముగా ఎదుగుతాము. ఇక్కడ ఒక చాలా విచిత్రమైన పంథా ఉంటుంది. ఇది కొంచెం అందరికీ కూడా సదస్సులో చెప్పడానికి వీలు కాని ఒక కథ. ఇది ఋగ్వేదంలో ఉంది. కేవలము ఆ ఒక 10-15 మంది ఆయా అర్హులైన వాడికి మాత్రమే చెప్పే కథ ఇది. అంటే మనకి ఎవరైనా పెద్దలు పోయినప్పుడు కర్మకాండ చేసేప్పుడు శిరస్సు మీద తీసేస్తుంటాం కదా. ఎందుకు అంటే అపవిత్రం పోతుంది. కానీ దానికి కారణాలు 5-6 ఉన్నాయి. వాటిల్లో ఇదొకటి కనుక దాని జోలికి వెళ్ళటం లేదు. అందుకని త్రివిష్టపం, మన వాళ్ళంతా కూడా 3 ఒత్తులతో దీపం వెలిగించండి, త్రివర్తి యోజనం అంటుంటారు. మీరు ఒత్తుల దాకానే వెళ్ళారు. త్రివర్తి సంహితం అంటే, వర్తి అంటే వర్తన చేయడానికి వీలు కలిగినటువంటి ఇల్లు అని అర్థం. భగవంతుడా, మాకు ఒక ఇల్లు ప్రసాదించు. 3 రకాల క్షేమాలు కలగాలి. ఏంటి? ఎండ, వాన, చలి. ఈ 3టికి తట్టుకునేలాగా 3 అంతస్తుల భవంతి, 3 ప్రాకారముల భవంతి. త్రివర్తి సంయుతం, దాని అర్థం అది. కానీ మనం మాత్రం 3 ఒత్తులు వేసి దండం పెట్టేసి జీవుడు, పరమాత్మ, ప్రకృతి అని అర్థం చెప్పుకుంటాం. పోయిందే ఉందండి. ఇది మనకు అలవాటు అన్నమాట. అందుకని అలాగే సర్వజ్ఞం సర్వగతం సర్వం కవిం వందే తమీశ్వరం యతశ్చ యజుషా సార్ధం రుచస్సామాని జగ్గిరే. ఈ స్వామిని ఆరాధించాలంటే మనకి చక్కటి వాక్కులు ఎవరిచ్చారు? రుక్ యజు సామములే ఇచ్చాయి. అది విశేషము. అలాగా ఆయన సర్వజ్ఞం సర్వగతం, అంతా తెలుసున్నవాడు, అంతటా వ్యాపించున్నవాడు. సర్వం, ఆయనే అన్నీ అయినవాడు. కవిం, కవి అంటే కౌపశ్యతి, కవిర్మనీషి పరిభూ స్వయంభూ అంటే సకల ప్రపంచము, భూత భవిష్యత్ వర్తమాన కాలములంటే కూడా దర్శించగలిగిన వాడు. కౌపశ్యతి ఆయన్ని వందే నమస్కరిస్తాం. ఎవరండి? తం ఈశ్వరం, ఆ అధికారిని, ఆ అధికారి అయిన పరమాత్మని. యతశ్చ, ఎవరి కోసమైతే, ఎవరి నుంచైతే, యజుష సార్ధం రుచ సామాని జగ్గిరి. యజుర్వేదంతో పాటుగా రుక్కులు సామములు కూడా వచ్చాయి. అదేమిటండి? యజుర్వేదం అంటే అర్థం ఏమిటి? యజుర్వేదం అంటే మోడర్న్ పరిభాషలో హార్డ్వేర్ అన్నమాట. అంటే ఏ యజ్ఞం ఎలా చేయాలి,
ఏ వస్తువులు వాడో చెప్పడానికి దీనికి మరి దీనికి సాఫ్ట్వేర్ కావాలి కదా. అదేమిటి అంటే ఫండమెంటల్స్ అన్నీ నేర్పేది ఋగ్వేదము. ఆ ఫండమెంటల్స్ ఎలా ప్రయోగించాలో తెలిసేది ఇక్కడ సామవేదం. అంచేత సామవేదములన్నీ కూడా అందంగా ఆయన నుంచే ఆవిర్భవించాయి. అంటే ఇది చూడండి, అంటే నీ అంతటి క్రాంతదర్శి ఎక్కడా ఉండడయ్యా. అంచేత నీవు కవివి, అది విశేషం. అందుకని నీకు నమస్కరిస్తున్నాను. అలాగా అక్కడ రుచస్సామాని జగ్జిరి అని చెప్పే చోట మంత్రం ఏమిటండి? తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచస్సామాని జగ్జిరి ఛందాగుంసి జగ్జిరి తస్మాత్ యజుస్తస్మాదజాయత. సర్వహుత తస్మాత్, అన్ని రకములుగా హోమములు చేయబడేలాంటి ఆ పరమాత్మ నుంచే, యజ్ఞాత్ యజ్ఞము నుంచి, రుచ సామాని జగ్గిరి రుక్కులు సామములు అన్నీ వచ్చాయి. ఋగ్వేదంలో ప్రధానంగా భాష ప్రధానము, అది అలాగే చదవాలి. ఇలా ఎందుకండి అని అడగడానికి వీల్లేదు, శిక్షణ అవసరం ఋగ్వేదానికి. సామవేదం అన్నది ఊహ అపోహ, అంటే ఇది ఎందుకు అని అడిగిన సమాధానం ఎక్కడ ఉంటుంది, అది వెతుక్కోవాలి. యజుర్వేదం అన్నది ధారణ, జ్ఞాపక శక్తి ఉండాలి మూడిటికి. అందుకనే హనుమంతుడు మాట్లాడుతుంటే రాముడు ఇదే మాట చెప్పాడు, నాన్ ఋగ్వేద వినీతస్య నా యజుర్వేద ధారిణ నా సామవేద విదుష. 3 పదాలు 3 విడివిడిగా వాడాడు. నాన్ ఋగ్వేద వినీతస్య, ఋగ్వేదంలో శిక్షణ పొందినవాడు. నా యజుర్వేద ధారిణ, యజుర్వేదాన్ని ధరించని వాడైతే ఇలా మాట్లాడలేడు, జ్ఞాపకం పెట్టాడు. అలాగే నా సామవేద విదుష, సామవేదంలో వైదుష్యం లేకపోతే ఇలా మాట్లాడాడు. మూడు మరి అధరణ వేదం ఎందుకంటే శాంతి, పుష్టి, అభిచార కర్మల కోసం అది విశేషం అనమాట. అందుకని తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత రుచ సామాని జజ్ఞిరే. తస్మాత్ ఆ యజ్ఞం నుంచే ఛందాగుంసి జజ్ఞిరే. ఛందస్సులు కూడా గాయత్రి ఛందస్సని, పంక్తి ఛందస్సని, బృహతి ఛందస్సని, ఈ ఛందస్సులు అన్నట్టు 116 అంటాం కదా. 116 ఏమిటి? మన జీవనమే 116, 120 ఛందస్సుల కలయిక. ఇంకో చోటు చెప్పుకుందాం అది. అంటే తస్మాత్ యజుహు అజాయత, యజుహు తస్మాత్ అజాయత. దాన్ని బట్టి యాగము చేసే విధానము కూడా ఆవిర్భవించాయి అంటారు. అది స్వామివారి యొక్క ఘనత. అలాంటి స్వామికి నమస్కరించుకుందాం. యజ్ఞాతంటే ఆయన ఎలాంటి మహానుభావుడయ్యా అంటే చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఏమిటది? సర్వగతం, సర్వం కవిం, సర్వజ్ఞం, సర్వగతం, సర్వం కవిం వందే తమీశ్వరం యతశ్చ ఈరుషా సార్ధం రుచ సామాని జజ్ఞిరే. మరిన్ని విశేషాలతో ఇంకో శ్లోకంలోకి అడుగు పెడదాం. అంతవరకు